హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్స్ వరల్డ్. వారానికి ఒక్కసారైనా లేదా 10 రోజులకి ఒక్కసారైనా బ్రెడ్ తినాలని నోరు తప్పిస్తూ ఉంటుంది కదా. కానీ సమస్య ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బ్రెడ్స్ మైదాతో చేస్తారు. సో గోధుమ పిండితో కూడా చేస్తారు, కానీ ఒక్కసారి ప్యాకెట్ వెనక్కి తిప్పి చూస్తే మనకి ప్రిజర్వేటివ్స్ అని, మాల్ట్ ప్రొడక్ట్స్ అని, ఎసిడిటీ రెగ్యులేటర్స్ అండ్ ఎమల్సిఫైయర్స్, ఫ్లోర్స్ ట్రీట్మెంట్ ఏజెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా నానా రకాల కెమికల్స్ కలుపుతూ ఉంటారు. సో ఇంట్లోనే గోధుమ పిండితో చాలా హెల్దీగా, చాలా టేస్టీగా ఈ బ్రెడ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చేసింది ఫస్ట్ టైం, అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో మీరే ఆలోచించండి ఈ రెసిపీ ఎంత సింపుల్ అని. ఒక్కసారి కనుక ఇంట్లో చేసుకున్నామంటే మనం బయట ఇంకా కొనమండి, చాలా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. 250 grams గోధుమ పిండి తీసుకోవాలి, 50 grams షుగర్ తీసుకోవాలి, అండ్ 5 grams ఈస్ట్, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ దొరుకుతుంది అది, ఇంకా 80 ml వాటర్, 80 ml మిల్క్ తీసుకోవాలి, ఇంకా 30 ml ఆయిల్ లేదా బటర్ తీసుకోవచ్చు, ఇంకా 1/2 teaspoon సాల్ట్, ఇంకా 1/2 లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ స్టెప్లో మనం ఫస్ట్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ తీసుకున్నాం కదా, ఇది తీసుకోవాలి. మనకి 2 రకాల ఈస్టులు దొరుకుతాయండి, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ఒకటి, యాక్టివ్ ఈస్ట్ ఒకటి. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అనేది మనం డైరెక్ట్గా ఫ్లోర్లో కలిపేసుకోవచ్చు. యాక్టివ్ డ్రై ఈస్ట్ అనేది మనం డైరెక్ట్గా ఫ్లోర్లో కలుపుకోలేమండి, ఎందుకంటే అది ముందు యాక్టివ్ చేయాలి హాట్ వాటర్లో. సో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే ఈస్ట్, ఇంకా మిల్క్, ఇంకా వాటర్, షుగరు వేసి బాగా మిక్స్ చేయాలి. షుగర్ కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తీసుకున్న పిండిలో హాఫ్ అమౌంట్ పిండి అనేది హాఫ్ క్వాంటిటీ వేసేయాలి, మిగిలిన హాఫ్ సెకండ్ స్టెప్లో మనం చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే 40 to 1 hour వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇది బాగా ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి పిండి అనేది డబుల్ అమౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సాల్ట్, లెమన్, ఇంకా బటర్. నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను. బటర్ యాడ్ చేసుకొని మిగిలిన పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి బ్రెడ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే మొత్తం స్టెప్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. మనం ఇక్కడ ఎంత బాగా నీట్ చేస్తే పిండి అనేది అప్పుడు బ్రెడ్ అనేది మంచిగా వస్తుంది, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వస్తుంది స్ట్రక్చర్ కూడా. సో పిండిని ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తుంది అనమాట. ఇలా మీరు ఫ్లోర్ మీద పెట్టేసుకొని పిండి మీ అరిచేయి ఉంటుంది కదా, ఆ చేతితో మంచిగా ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుకోవాలి పిండిని. పిండి ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది. సో ఇలా మొత్తం బాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒత్తుకోవచ్చు పిండి.
చూసారు కదా, ఇలా చాలా సాఫ్ట్గా అవుతుందండి. మినిమం ఒక 20 మినిట్స్ అయినా మీరు పిండి అనేది బాగా నీడ్ చేసుకోవాలి. లాస్ట్లో మీరు ఎలా చెక్ చేస్తారు అంటే, పిండి తీసుకొని ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. పిండి అనేది మీకు సాగదీస్తున్నప్పుడు అది విరిగిపోకుండా బాగా ఇలా చెక్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత పిండిని ఇలా రోల్ చేసుకొని మనం ఇప్పుడు బ్రెడ్కి షేప్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా, బ్రెడ్ మౌల్డ్లోని ముందుగా మొత్తం మనం బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలన్నమాట. టిన్ని మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత బ్రెడ్ అనేది అందులో మౌల్డ్ చేసుకోవాలి. బ్రెడ్ని అందులో పెట్టుకున్న తర్వాత బ్రెడ్కి మూత పెట్టేసి పక్కన ఒక 40 మినిట్స్ అయినా వదిలేయాలండి. అప్పుడు బ్రెడ్ అనేది మంచిగా పొంగుతుంది, ఇంకా డబల్ సైజ్ అవుతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగే సేమ్ చేసుకోండి. ఇలా 40 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత అది ఎలా అవుతుందో ఒకసారి మీరే చూడండి. చూసారు కదా, బ్రెడ్ అనేది ఎంత బాగా పొంగిందో పిండి. ఇలాగే 40 మినిట్స్ వరకు వదిలేస్తే చాలా బాగా డబల్ అవుతుందండి. ఇలా అయిన దాన్ని మనం ఓవెన్ ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. 160 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బేక్ చేసుకోవాలన్నమాట. 160 డిగ్రీస్ దగ్గర 40 to 50 మినిట్స్, నాకైతే 50 మినిట్స్ పట్టిందండి ఇలాగ బేక్ చేసుకోవటానికి. బేక్ చేసుకున్న దాన్ని బయటకు తీసి మనం పైన బటర్ అనేది అప్లై చేసుకోవాలి. బాగా బటర్ అప్లై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాతనే దీన్ని డీమోల్డ్ చేసుకోవాలండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం కిందకి పెట్టి ఇలా అంటే చాలు బాగా వచ్చేస్తుంది. మనం సపరేట్గా దీన్ని తీయనవసరం లేదు. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఈ బ్రెడ్ని చేసుకోవచ్చండి ఇలా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోరు కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో, నేను ఇంకా ఏమైతే ఇంప్రూవ్ చేసుకోవాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు